హాయ్, నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్. మా క్లినిక్స్ రాజమండ్రి, హైదరాబాద్లో ఉన్నాయి. ఈరోజు అంటే సమాజంలో ముందుకెళ్తున్న క్రమంలో పెళ్ళయిన తర్వాత చాలామంది భర్తలు భార్యను మోసం చేసే క్రమంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తున్నాయి. అలా అని అందరూ అలా ఉంటున్నారని అనుకోవడానికి వీలు. అంటే ప్రేమ, నమ్మకం, విశ్వాసం అనేది ఉంటే ఎటువంటి సందర్భంలోనైనా సరే చాలా చక్కగా, హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ ఈ రోజుల్లో సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అంటే నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఈ కెమెరా కోర్టు మెట్ల దగ్గర ఉంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలామంది భార్యాభర్తలు ఈ నమ్మకం కోల్పోవటంతోటి డివోర్స్‌కెళ్ళిపోతున్నారు. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను పరిశీలించినప్పుడు ఒకసారి ఒక అమ్మాయి, "అరే! నా భర్త నన్ను మోసం చేస్తున్నాడంటే నా వల్లే ఇలా జరిగింది. నేనెందుకు పనికిరాను" అని చెప్పేసి తను డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. తను డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అంటే నా వల్లే నా హస్బెండ్ తప్పు చేస్తున్నాడు. నా లైఫ్‌ని నేనే స్పాయిల్ చేసుకుంటున్నాను అని అనటంతోటి ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసినప్పుడు అంటే నా దగ్గరికొచ్చిన అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే జనరల్‌గా చాలా బానే ఉంటారు ఇద్దరూను. కానీ అతను ప్రతి విషయాన్ని కూడా దాచేయడం మొదలుపెట్టాడు. దాచేయటం మొదలుపెట్టి ప్రతీదీ అబద్ధం చెప్పటం. ఎక్కడికెళ్ళినా సరే చాలా చక్కగా పూల రంగడిలా రెడీ అయ్యి ఎళ్ళిపోవటం. ఇంకివన్నీ చేస్తూ ఉంటే అడిగేటప్పటికి ఫస్ట్‌లో యాక్సెప్ట్ చేయలేదు. కానీ తర్వాత యాక్సెప్ట్ చేశాడు. నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి. దాంతో ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఏంటి అనేది పరిశీలించినప్పుడు జనరల్‌గా 40 ఇయర్స్ దాటిన తర్వాత అటు అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఒక టీన్ లక్షణాలనేది డెవలప్ అవుతున్నాయి. దాంతో టీన్ లక్షణాలు డెవలప్ అయ్యేటప్పటికి వాళ్ళు కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త రంగుల ప్రపంచాన్ని చూడాలి, ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలు డెవలప్ అవుతున్నాయి. దానితో ఏంటంటే ఇంట్లో భార్య పిల్లలున్నా కానీ అబద్ధాలాడటం, ఓకే. సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అంటే ఫోన్ లాక్ చేసుకోవటం, ల్యాప్‌టాప్ లాక్ చేసుకోవటం, చెప్పకుండా బయటికి ఇక్కడికే ఎళ్ళొస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ అందరూ చేస్తారనేది కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పాను కదా! ఇందాక 40 ఇయర్స్ దాటాక టీనేజ్‌లో బిహేవ్ చేస్తారని. అప్పుడేంటంటే ఎక్కువ సేపు అద్దం ముందు నుంచోవటం, చాలా చక్కగా పూల రంగడిగా రెడీ అయిపోవటం, బయటికెళ్ళిపోవటం, ప్లస్ చెప్పకుండా లేట్‌గా రావటం, లేట్‌గా ఎందుకొచ్చాంటే ఆఫీస్ వర్క్ అని చెప్పటం. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా ఇబ్బంది పడే విధంగా ప్రవర్తించటం. అలాగే భార్య దగ్గర ఫిజికల్ రిలేషన్ తగ్గించేయడం. ప్లస్ ఏదో క్యాంప్ ఉందని చెప్పేసి టూర్స్ ఎక్కెళ్ళిపోవటం చేస్తూ ఉంటారు. బట్ ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనంటే కొత్త ఆలోచనలు. ఆ ఏజ్‌లో ఏంటంటే కొత్తగా బిహేవ్ చేయాలి, కొత్తగా ఎంజాయ్ చేయాలి, కొత్త మనుషులతో బాగా మాట్లాడాలి అని ఒక ఆ టీన్ లవ్ అనేది బాగా డెవలప్ అవ్వటంతోటి బయట వాళ్ళతో చాలా అద్భుతంగా మాట్లాడడం, ఎంజాయ్ చేయటం అది జరుగుతూ ఉంటుంది. ఒకటి మీ హస్బెండ్ ఎలా ఉన్నాడు, ఏంటి అనేది ఒక భార్యగా మీకు చాలా తెలుస్తుంది. తను ఎలా బిహేవ్ చేస్తుండంటే అప్పటి వరకు అద్భుతంగా ఉన్న వ్యక్తి తర్వాత సరిగ్గా మాట్లాడలేకపోవటం, ప్లస్ చిరాకు పడటం, ప్రతిదానికి కూడా ఏదడిగినా సరే చిరాకు పడటం, కోపగించుకోవటం, విసుక్కోవటం, లేదా చెప్పకుండా వెళ్ళిపోవటం ఇలా చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా కానీ ఇప్పుడు నాకు కుదరట్లేదు, నాకు టైం లేదు ఇలా చెప్పేస్తూ ఉంటారు. బట్ అందరూ చెప్తారా అంటే చెప్పలేం. అంటే అక్కడ కండిషన్ బట్టి, వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని బట్టి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటనేది ఒక భార్యగా మీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదు. సో, కాబట్టి నేను ఇవి చెప్పాను ఇలాగే ఉంటారని అనుకోవద్దు. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి అతనితో కాపురం చేస్తున్నారు. అంటే కాపురం చేస్తున్నారు అంటే అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటనేది మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే నా దగ్గరకొచ్చినావిడ తన ప్రవర్తన బట్టే తను తెలుసుకోగలిగింది. అంటే చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు బాగా పలకరించేవాడు.
తర్వాత పలకరించడం మానేయచ్చు. ప్లస్ ఎక్కడికి తీసుకెళ్ళకపోవటం, లేట్ నైట్స్ రావటం, పిల్లల్ని విసుక్కోవటం, ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఏమవుతుందంటే కొత్తగా ఆస్వాదించాలి అనే కొత్త ఆలోచనలతోటి ఈ సైడ్ ట్రాక్ వెళ్ళటం జరుగుతుంది. సో, కాబట్టి ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది ఒక భర్త, ఒక భార్యకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. సో, కాబట్టి ఏంటంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో వివాహ బంధం అనేది ఒక అత్యంత అద్భుతమైంది. కానీ దాన్ని చక్కగా మీరు మలుచుకోవాలి అని అనుకుంటే అసలు మీ భర్త బిహేవియర్ అలా ఎందుకు మారిందని మీకు మీరుగా అనలైజ్ చేసుకొని తనతో మాట్లాడడం అది చేస్తే మటుకు దాని నుంచి ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. దానికి కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే 4 T's ఉండాలండి. ఫస్ట్ ట్రస్ట్. ఓకే. ప్లస్ అలాగే టచ్, టైము, టాక్. ఓకే. మీరు కరెక్ట్ వేలో మాట్లాడుతున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. జనరల్‌గా ఎలా ఉంటుందంటే భార్యలు చాలా మంది ఏదైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు, మాట్లాడేటప్పుడు అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. "నువ్వది తీసుకురావాల్సింది ఎందుకు మర్చిపోయావు" అంటారు. ఏదసల? ఏం తీసుకురావాలి? అలా. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. చాలా మంది లేడీస్ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అది అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటాడు మగాడు. అలాగే ఒక టచ్ అనేది తను క్యాజువల్‌గా కూర్చుంటాడు. రూమ్‌లోనో, హాల్‌లోనో కూర్చున్నప్పుడు దగ్గరికెళ్ళి కూర్చోవటం లేదా భుజం మీద చెయ్యేయటం. అలా మీకు మీరుగా చేయగలగాలి. అంటే భర్తలే చేయాలని చూడకండి. ఒక భార్యగా మీరెళ్లి అలా కూర్చొని తన భుజం మీద చెయ్యేయటం, చేయి పట్టుకోవటం, ఆ చేయి తీసుకొని మీ ఒడిలో పెట్టుకోవటం. అది ఆ టచ్ అనేది మీరిస్తూ ఉంటే అప్పుడప్పుడు తనేదో సడెన్‌గా వర్క్ చేసుకుంటున్నప్పుడు వెళ్లి కిస్ చేయటం. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ టచ్ అనేది తనలో హార్మోన్స్ చేంజ్ చేసి మరింత యాక్టివ్‌గా, హ్యాపీగా ఉండేలా చేస్తుంది. చాలా మంది అది చేయరు. ఎందుకంటే భార్య టచ్ అనేది భర్తని హ్యాపీగా ఉండేలా చేస్తుంది. సో, కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు చేయగలిగితే అమ్మో! ఏమనుకుంటాడని అనుకోవద్దు. చెయ్యడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా అవసరం. ఓకే. ఒక నమ్మకం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తూ ఉండి, ప్రతి చిన్న విషయానికి విసుక్కోవటం. ఎందుకలా చేసావు? ఎందుకలా లేట్‌గా వచ్చావు? ఎక్కడికెళ్ళిపోయావు? నాకెందుకు చెప్పలేదు? నేను ఫోను చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇలా పదే, పదే, పదే అనేటప్పటికి మీ భార్య అంటే ఒక నమ్మకం అనేది కోల్పోతారు. ఎప్పుడైతే ఆ నమ్మకం కోల్పోయారో ఆటోమేటిక్‌గా వాళ్ళలో సైడ్ ట్రాక్ వెళ్ళే అవకాశాన్ని మీకు మీరుగా ఇచ్చినట్లవుతుంది. సో, కాబట్టి ఇవన్నీ కరెక్ట్‌గా అంటే మీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉందా లేదా? మీ టాక్ బావుందా లేదా? మీ టచ్ బావుందా లేదా? మీ టైం అనేది ఆయనకిస్తున్నారా లేదా? చాలా మంది టైం ఇవ్వరండి. నాకు ఆ పనుంది, ఈ పని భార్య చాలా లవ్లీగా పిలిచాడు. పిలిస్తే వెళ్ళరు చాలా మంది. అబ్బా! ఇప్పుడు నాకు పనుంది. పిల్లలకి హోంవర్క్ చేయించాలి, లేతే నేను వంట చేయాలి అని ఇలా ఏదో ఒక వంక చెప్పేస్తూ ఉంటారు. లేతే సెల్ ఫోన్‌లో ఏదో చూసుకుంటూ ఉంటారు. బట్ టైం అనేది ఇవ్వండి. ఎప్పుడైతే ఈ 4 టీలు మీరు కరెక్ట్‌గా చేయగలిగారో అప్పుడు భర్తలు ఇలా సైడ్ ట్రాక్ వెళ్ళకుండా మీతోనే హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. ఎంజాయ్ చేయగలుగుతారు. సో, కాబట్టి అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటనేది మీరు అబ్జర్వ్ చేసుకొని దానికి తగిన విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటే అద్భుతమైన లైఫ్‌ని మీరు లీడ్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే భార్యలు చాలా మంది ఫిజికల్ రిలేషన్ అనేది చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టేసారు. ఇంకేం అవసరం లేదనే వేలోకెళ్ళిపోతారు. బట్ కానీ భార్యాభర్తలన్నాక ఒక టచ్ అనేది ఫిజికల్‌గా ఆ టచ్ అనేది ఉంటే మటుకు ఎన్ని సమస్యలున్నా సరే ఓవర్‌కమ్ అయ్యే అవకాశం, చాయిస్ మీకే ఉంటుంది. సో, కాబట్టి ఫిజికల్‌గా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉండేలాగా, ఎంజాయ్ చేసుకునేలాగా మీరు చేయగలిగితే మటుకు అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతారు. బట్ ఇటువంటి బయటకు వెళ్లి మోసం చేసే అవకాశం కూడా తగ్గిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి. థాంక్ యూ.